అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నూజివీడు దగ్గర ఉన్నటువంటి ఆదిరపల్లి అనేటువంటి గ్రామాన్ని సందర్శించి అక్కడ వీరే వారందరికీ రకరకాలుగా దాన ధర్మాలు చేసి చిన్న పెద్ద బీద బికి అనే భేదం లేకుండా అందరి బుధాల మీద చేతులు వేసి చక్కగా ఫోటోలు దిగి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వారికి మన ధన్యవాదాలు. ముందుగా చంద్రభజన కార్యక్రమం చూశాక అసలు విషయంలోకి వెళదాం. జయము జయము చంద్రన్న జయమునేకు చంద్రన్న నీకెవరో తిరగలేరయో చంద్రన్న నీకెవరో సాటిలేరయో. బాబు గారు వీరన్నది నిజమే, మీకెవరు సాటి గారు. ఒక్కసారి ఆయన్ని పలకరించండి. బాగున్నావా అని అడగండి సార్. బాబు గారు మీ అంత గొప్పవారు ఈ నక్షరశాలకు వస్తే బాగున్నావంటే బాగోలేని ఎలా చెబుతారు. వారి ఆనందానికి అవధులు లేవు కదా బాబు గారు. బాబు గారు మీరెంతో ప్రయాసపడి చాలా దూరం నుంచి వచ్చారు. గడ్డపు చేయించుకుంటారా కటింగ్ చేయించుకుంటారా అని అడుగుతున్నారు. మీరు చెప్పండి. మొత్తం షాపు రేకులు బట్టి ఎన్నేళ్ళు చేస్తున్నా? ఇది 37 సంవత్సరాలు పెట్టండి. ఇక్కడే చేస్తున్నా. నాకు ఇదే జీవనం. బాబు గారు మీ షాపులో కాలు పెట్టినందుకు వారి ఆనందానికి అవధులే. వారు అబ్బాయిని కూడా పిలిపించండి, వారితో కూడా మీరు ముచ్చటించవచ్చు. మీ అబ్బాయిని కూడా వీళ్ళ అబ్బాయి అంటామనండి. ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా? ఈ షాప్ లోనైనా పక్కన పని చేస్తావా? వేరే షాప్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన బాబు గారి యొక్క ఓవరాక్షన్. విషయం ఏమిటంటే ఒక దువ్వెన 4 కత్తెరలు అవి ఇవి తీసుకొని 4-5 క్రీములు తీసుకుని వచ్చాడంటే ఆ క్రీములు ఇవ్వనాక వీళ్ళని చక్కగా ఇంటర్వ్యూ చేసి వీరి కోరికలు ఏమిటి అని చెప్పి సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చినట్టుగా ఫీల్ అవుతా ఆ 4 కత్తెరలు ఆ 4 దువ్వెన్లు ఇవ్వనాకి ఈ బిల్డప్ ఏమనాలి బాబు గారు మిమ్మల్ని? ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు? ఫ్యామిలీ యాజ్ యూనిట్ గా ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి చెప్పండి మీరు నాకు. నేను ఏం చేస్తే మీరు బాగుపడతారు? బాబు గారు వాళ్ళు ఏం చెప్తారు, మీరు అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు చక్కగా వ్యాపారం చేసుకుంటారు బాబా అంటే వాళ్ళు కోరుకుంటున్నారు. బాబు గారు ఇంతసేపు చేసిన ఓవర్ యాక్షన్ కాపండి. ఫోటో షూట్ కు టైం అయింది. ఇద్దరితో ఫోటో తీయించుకోండి. ఇప్పుడు అన్ని ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి. నేను చూశాను మీవన్నీ పాత సరుకులు అన్ని ఉన్నాయి. మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు, అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను. సరే ఇది వాడండి మీరు. బాబు గారు మీరు తెచ్చిన కత్తెరలు దువ్వెనలు వెంటనే ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇక మీరు వెళ్ళి రండి. బాబు గారు ఇలా చక్కగా ఏసీ బస్సు వేసుకుని అలాగే సాధ్యమైనంత వరకు హెలికాప్టర్ లో ప్రయాణించి ఏసీ బస్సు ఎక్కి చక్కగా ఇలాగా కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతూ ₹1 పావులా ప్రజలకు పంచుతున్నారు. ఇప్పుడు కోటయ్య గారి దగ్గరికి వస్తున్నారు. కోటయ్య గారిని పలకరించండి బాబు గారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రంగమ్మ కోటయ్య గారి ఇంటిలో బాబు గారు కాలు మోపారేంటి మొత్తము వారు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. సంపద సృష్టి అంటే వారు హాం పట్టని ఇప్పుడు సృష్టిస్తారు. అది చూద్దాం. మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా తమ్ముడు మరుగునండి. ఓకే. ఈ పశువులు మేపుకుంటా ఉందండి. ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 ఉన్నాయండి. దూడ ఒకటి ఉందండి. గేదున్నారా బాబు గారు వచ్చారు. మీ కోసము చక్కటి పదార్థాలు తీసుకొచ్చారు. ఆయనే స్వయంగా తినిపిస్తారు. ప్లీజ్ లేవండి బాబు గారు అంటే మీకు అసలు భయం లేకుండా పోయింది. ప్లీజ్ లేవండి గేదులారా లేవండి. ఇది ఎంత పాలిస్తుంది బాబు గారు? ఈ పిచ్చి ముండ 8 నుంచి 7 లీటర్ల వరకు పాలిస్తుంది. ఆ పాలన్నీ కూడా అమ్మగారి హెరిటేజ్ కంపెనీకే పోస్తారు. మీరు ఏమీ వర్రీ కాకండి. 8 లీటర్లు 7 లీటర్లు వస్తుంది అంటే ఇప్పుడు చూడదండి. చూడదు అది చూడదు. ఇదేమో 9 నెలలు, అదేమో 4 నెలలు. బాబు గారు మీరు బర్రెల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలు చూస్తుంటే నా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. బర్రెలకు కాసింత గడ్డి తినిపించండి. ఇది మామూలు సూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది? ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది. సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత. బాబు గారు మీరు నిజంగానే దైవము బాబు గారు. మీరు మనుషుల పట్లే కాకుండా పశువుల పట్ల కూడా ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. నా కళ్ళమట నీళ్లు వస్తున్నాయి. గడ్డి తినిపించండి ముందు.
చాలా యాక్టివ్ గా ఉంది. బాబు గారు మీలాంటి మహానాయకుడిని చూసినప్పుడు అది బర్రైనా గొర్రెైనా ఏదైనా కూడా యాక్టివ్ అయిపోవలసిందే. అది బాబు గారు మీ పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావము పశువులకైనా మనుషులకైనా. దీనికి 8 నెలలు. మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటా ఇదా. బాబు గారు మీరు ఎంత పెద్ద మనసు బాబు గారు. పెట్టినట్టు పెట్టి గడ్డి 4 పరకలు తిన్నాక మిగతా 10 పరకలు తీసి పక్కనేసేశారు. అంటే మీ ఫోటో షూట్ టైం అయిపోయిందని నాకు అర్థమైంది. ఏమైనా మీరు తోపు బాబు గారు. ఇది మామూలుగా కలుపుతారా? కలుపుతామండి. బర్రెలు మీరు తిన్న గడ్డి చాలు. బాబు గారు మీకోసం ప్రత్యేకమైన డ్రింక్స్ తయారు చేస్తున్నారు. బాబు గారు తయారు చేసిన డ్రింక్ తాగి మీరు ఆనందముగా ఉండండి. కలపండి బాబు గారు. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు మిక్చరు కలిపేస్తామండి. ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని? మేము 8 గంటలు నానబెడతామండి. 8 గంటలు నానబెట్టి బకెట్ పెడతాం అక్కడ దగ్గరికి. 8 గంటలు నానబెట్టేసి. బాబు గారు మీరు లండన్ లో పుట్టారు కదా, అసలు మీకు బర్రెంటే తెలియదు, గొర్రెంటే తెలియదు, గుడికంటే తెలియదు, గడ్డంటే అసలే తెలియదు. ఎందుకయ్యా ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? కుడిచి కలిపేస్తూ ఇది ఏమిటని అడుగుతున్నావు. అసలు నువ్వు నారావారిపల్లెలో పుట్టావా, లండన్ లో పుట్టావా అని నాకు అనుమానం వస్తుంది. చూమి బతుకుచాడా. బర్రెలు మీరు బాబు గారు తెచ్చిన పలావు తిని హాయిగా ఉండండి. ఇకపోతే బాబు గారి గురించి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇతను ఓవర్ యాక్షన్. ఇంకా వెళ్తున్నాడు, వారందరినీ పలకరిస్తాడు, పిల్లలని సవర్గిస్తాడు, ముసలి వాళ్ళని హత్తుకుంటున్నాడు, పైకి లెమ్మంటున్నాడు, కూర్చోబెడుతున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, ఎన్నెన్నో నృత్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ అవసరమా చంద్రబాబు గారు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఇచ్చేదేదన్నా ఉంటే సాయం చెయ్యి. ఏదో వాళ్ళ ఇంట్లోకి పోయి ఏదేదో గెలిచేసి ఏదేదో చెప్పేస్తే ప్రజలు కొంతవరకు నమ్ముతారయ్యా. నువ్వు అనుకోవచ్చు అందరూ బుధాల మీద చేతులేసేస్తే అందరూ కూడా నీ పక్కనే ఉంటారని. వారికి ఎవడు మేలు చేస్తే వాడి పక్కన ఉంటారు. బుధాన్న చేతులేసినంత మాత్రాన ఎవడు నీ పక్కన చేరడయ్యా. ఆ క్షణానికి వాడు నటిస్తారు, అంతవరకే. ఈ సూక్ష్మాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎప్పుడో బాగుపడతావు. కానీ నువ్వు బాగుపడేదే ఉండలే కానీ నువ్వు ఎప్పుడో బాగుపడ్డావు. కానీ పోతే ప్రజలు పోతారు. పిచ్చి ప్రజలు నిన్ను నమ్ముకోడి ఇలాగా గంటలు మాట్లాడుతున్నారు. నువ్వు పీకింది లేదు, పెట్టింది లేదు, వాళ్ళు బాగోగులు చూసింది లేదు, తొక్క లేదు, తోటకూర లేదు. బర్రెలకేమో కాసింత గడ్డేశావు, కాసింత పెండ తీసావు, కాసింత కుడికి పెట్టావు. ఇప్పుడు ఇక పిల్లల్ని సవరిస్తాడు బాబు గారు. సవరించు. కూర్చోండి. మీ పిల్లల? అవునండి. ఈ కొడుకు ఏం కావాలండి? కోడలు కొడుకు. ఈ పిల్ల ఆ పిల్ల. మీరిద్దరు కూతుర్ని. నువ్వేం చదువుతావమ్మా? నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పలకరింపులకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి పడే బొక్కెంతో తెలుసా? దాదాపుగా కనీసం ఏమీ లేదంటే ఈయన వచ్చి వెళ్ళిన దానికి కనీసం ఇతని యొక్క ఖర్చులు కనీసం 20-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇతను ఇలా వచ్చి వెళ్ళినందుకు ఇతను 100 మాదిగతులకైతేనేమి, వెనకున్న సెక్యూరిటీకి అయితేనేమి, ఇతని గురించి ఏర్పాట్లు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాగ బొక్క పెట్టి అందరినీ పలకరిస్తూ ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇంతకంటే మనం ఇంకేం చెప్పగలం? ప్రజలు విద్యలు ముందు వారన్నీ తెలుసుకుంటారు. నైస్. బాబు గారు ఇంతవరకు చేసినటువంటి యాక్షన్ దాదాపుగా 5 రీళ్ల సినిమా తీశారు. మొదటి సినిమాలో కత్తెరలు దువ్వెన్లు అమోఘముగా పెంచి వారందరి మన్ననలు పొందారు. ఇప్పుడు బర్రెలకు గడ్డి వేసి కుడికి పెట్టి ఆనందపరిచారు, పిల్లలను ఆశీర్వదించారు. ఇంకా ఓవరాక్షన్ ఆపేసి మీకోసం ఇక్కడ గొర్రెలు ఎదురు చూస్తున్నాయి, మీరు ఎత్తుకొని లాలించాలి. బాబు గారు వెళ్లే ముందు మీతో ఒక ఫోటో దిగాలని అందరూ సరదా పడుతున్నారు. 1, 2, 3 బ్రహ్మాండంగా వచ్చింది సార్ ఫోటో షూటింగ్. మీరు వచ్చిందే ఫోటో షూట్ కోసం కదా, చక్కగా తీయించుకుని గొర్రెల దగ్గరికి వెళదాము పదండి. ఏంటా నీవే లేకుండా మీ అన్నదా? మీవే ముగ్గురు కలిపే చేస్తారా? ఎన్నున్నాయి? 25 ఉంటాయి. ఎంత ఆదాయం వస్తుంది? సంవత్సరానికి 50,000-60,000. గారు ఎంతో చక్కగా రిహార్సల్స్ చేయించారు. మీరు వచ్చేట సమయానికి చక్కగా గొర్రె పిల్లను సిద్ధం చేసి మీ చేతికి ఇచ్చి లాలింప చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు ఇలాగే షూటింగ్లు చేసుకుంటూ ఈ రాబోయే కాలం అంతా గడిపేయండి. ఖజానాకు బొక్క పెట్టి రోజు ఒక షూటింగ్ చేసుకుంటూ కాలం గడపండి. ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారు. అందరికీ నమస్కారం. బాయ్.